హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే సెర్ప్ లైవ్లీహుడ్స్ సంబంధించిన ఎంటర్ప్రైజెస్ ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది చూపించడం జరుగుతుంది. చూడండి, ఒక లింక్ ఉంటుందండి. ఈ లింకులో మనకి ఈ విధమైన లింక్ ఓపెన్ చేయగానే ప్లే స్టోర్లో డౌన్లోడ్ అవుతుందండి. ఆల్రెడీ నాకు ఉన్నది కనుక ఈ విధంగా ఓపెన్ అని చూపిస్తుంది. సెర్ప్ లైవ్లీహుడ్స్ ఓపెన్ అని చూపిస్తున్నానండి. సొసైటీ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ సిసి లాగిన్ ఎంట్రీ చేయాలి. సిసి యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్ నాకు ఆల్రెడీ సేవ్ అయిన కనుక ఉన్నది, పాస్వర్డ్ ఎంట్రీ చేయడం జరిగింది. లాగిన్ కాగానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మహిళా శక్తి క్యాప్చరింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ అనే ఆప్షన్ మనం ఎంట్రీ చేస్తున్నామండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, న్యూ ఎంట్రీ అండ్ ఎగ్జిస్టింగ్ డాటా. ఈ న్యూ ఎంట్రీలేమో ఈ ఎగ్జిస్టింగ్ ఎంట్రీ డాటాలనేమో మనకి ఏదైతే ఇదివరకు ఎంటర్ప్రైజెస్ నమోదు చేసినామో దానికి సంబంధించిన ఆల్రెడీ డాటా వస్తుంది. ఇందులో నమోదు కానీ మనం ఇందులో న్యూ ఎంట్రీ డాటాలో నమోదు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకున్న క్లస్టర్లో ఎగ్జిస్టింగ్ కానీ మొత్తము డాటాను మనము ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎగ్జిస్టింగ్ దాంట్లోకి పోయినట్టయితే ఒక వివోను తీసుకున్నట్టయితే శ్రీ వినాయక గ్రామిక సంఘంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక కావేరి ఎస్హెచ్జిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ గడ్డం రుచిత సభ్యులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆమెకైతే అప్పుడు 2 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడనైతే కిరాణం షాపు ఆమెకు ట్రేడింగ్ కింద ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇందులో సబ్ యాక్టివిటీస్ దాంట్లో మాత్రము కిరాణం సంబంధించినది దీనికి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన స్ప్రెడ్షీట్ అనేది సెర్ప్ వారు మళ్ళీ పంపు అని చెప్పారు. దానికి సంబంధించిన అన్ని సెర్ప్ వారు మళ్ళీ అప్లోడ్ చేశారు. ఆ తర్వాత రాగానే మళ్ళీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.